అండ్ ఎవ్రీథింగ్ అంటే కొన్ని నేర్చుకున్నాను, అందరి దగ్గర నుంచి చెప్పించుకుని నేర్చుకున్నాను. బట్ నా దగ్గర ఎవరు ఉండి అలా నేర్పించడం అయితే అస్సలు లేదు. సో ఇప్పటికీ పీపుల్ కీప్ క్వశ్చనింగ్ మీ ఏంటి అంటే నువ్వే అన్నీ చేస్తావా అని అడుగుతూ ఉంటారు. అండ్ ఐ సర్ప్రైజ్, అరే బాబు నేనే చేసుకుంటారు ఇంట్లో, మరి అలాంటప్పుడు దానికి ఎందుకు అంత క్వశ్చన్స్ అడుగుతారు అనిపిస్తుంది. సో అలా అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఏదైనా వీడియోలో ఇలా తీసి చూపిస్తే యూ కెన్ బిలీవ్ మీ కదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఐ డిడ్ంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు డూ దాట్. ఈవెన్ ఇప్పుడు కూడా నేను మీతో ఆనియన్ చాప్ చేస్తూ ఏదైనా కర్రీలోకి యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు స్నాక్ తినాలనిపిస్తుంది, సో ఆ స్నాక్లోకి వాడుకుందామని ఆనియన్ చాప్ చేస్తూ మీతో మాట్లాడుతున్నా. సో ఒకటి నా ఛానల్లో చాపింగ్ స్కిల్స్ బై ఎ బ్లైండ్ గర్ల్ అని చెప్పి ఒకటి పెట్టాను. బట్ అదేంటంటే టైం ల్యాప్స్లో పెట్టాను అనమాట. సో నథింగ్ ఈజ్ డిఫికల్ట్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఫ్యూ డిఫికల్ట్ థింగ్స్. డిఫికల్ట్ ఉన్నప్పుడు డిఫికల్ట్ అని ఒప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం చేయగలిగేవి మనమే చేసుకోవాలి. కొన్నిటికి డిపెండ్ అయితే మాత్రం ఎవరికైనా మన కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. బట్ ప్రతి దాని మీద డిపెండ్ అవుతున్నాము అంటే ది అదర్ పర్సన్ గెట్ ఆఫెండెడ్. లైక్ వీళ్ళకి ఏది చేసినా ఇంకొక దానికోసం వస్తారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ని ఎప్పుడు ఎదుటి వాళ్ళకి రానివ్వకూడదు. అండ్ బీయింగ్ ఇండిపెండెంట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అంటే నాట్ ఓన్లీ బ్లైండ్, ఏ పర్సన్ అయినా సరే మనకు రాంది నేర్చుకుని మనం చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో దాన్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఆ సాటిస్ఫాక్షన్ని. సో ఇంకా మీకు నేను చాలా యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాను. సో మీకు ఏ యాక్టివిటీస్ చూడాలని ఉంది చెప్తే కమెంట్స్లో డెఫినెట్గా నేను మీకోసం చేసి అవన్నీ మీకు చూపిస్తాను. ఉండండి, నేను చాప్ చేసేది మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కాబట్టి నేను మొత్తం చాపింగ్ అయిపోయినాక మీకు చూపిస్తాను. సో ఇంకా అంటే మనం ఎలాంటి ఇప్పుడు దాకా ఏంటంటే ఐ డింట్ టెల్ యూ దాట్, అంటే నేను బ్లైండ్ ఇవన్నీ నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు. బట్ మనకున్న అంటే అది అడ్వాంటేజ్గా తీసుకుని నేనేమి ఇది చేయట్లేదు కదా. సో అది అడ్వాంటేజ్గా ఏం తీసుకోవట్లే. బట్ నా ఇండిపెండెన్స్ని ఐ వాంట్ షో యూ దాట్ నేను ఇండిపెండెంట్గా చాలామందికి తెలీదు, చాలామందికి అవేర్నెస్ లేదు బట్ ఇండిపెండెంట్గా ఉంటారు అని చెప్పి. సో అందుకే వాళ్ళ కోసం వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తే తెలుస్తుంది, ఎక్కువ మందికి అవేర్నెస్ వస్తుంది అనే ఇంటెన్షన్తో చెప్తున్నా. ఇదిగోండి, దిస్ ఇస్ ద చాప్డ్ ఆనియన్. ఇంకా పక్కన ఇంకొక హాఫ్ ఆఫ్ ద ఆనియన్ ఉంది. సో అది కూడా మనం చాప్ చేద్దాము. సో అది సీ యూ సూన్ విత్ another interesting video. Bye. Do subscribe to my channel.